హలో ఆయన అందరికీ నమస్కారం. రీసెంట్ గా జరిగిన ఒక స్కామ్ లో రమావత్ మధు అని అలాగే అడ్వకేట్ సుబ్బు అని బాధితుల తరపున పోరాడుతున్నారు. అలాగే ఇందులో సింగర్ గాని వాళ్ళు వీళ్ళు ఉన్నారని చెప్పి డబ్బులు పెట్టించారు అది ఇది అని చెప్తున్నారు. అలాగే ఆయన వీళ్ళ కింద పని చేసుకుంటూ ఉన్నట్టయినా వెళ్ళి సడన్ గా వెళ్ళిపోయి కోటేశ్వరుడు పోయి అద్దాలు వేసుకొని కార్ వేసుకొని అదేసుకొని ఇదేసుకొని సూటు బూట్ వేసుకొని వచ్చి నేను కోటేశ్వరం అయ్యాను, మీరు ఎన్ని రోజులు ఇందులోనే పని చేస్తారు, ఎన్ని రోజులు ఇంట్లోనే ఉంటారు, మీరు రండి డబ్బులు పెట్టండి అంటే మీరు ఒక 10 లక్షలు పెట్టారనుకోండి, ఇంపన్ని సంవత్సరాలు తిరిగేలోపు ₹1,00,00,000 అయిపోతుంది. మీరు కూడా నాలాగా కార్లో తిరగొచ్చు, బిల్డింగ్ కట్టొచ్చు, అది కట్టొచ్చు, దోపు దురుము ఓ అని చెప్పే వరకు మీరు ఎలా నమ్మారు? వాడు మీకు అవన్నీ రాకపోయినా అక్కడ కంపెనీ ఉంది, ఇక్కడ ఈ కంపెనీ ఉంది, దాంట్లో పెట్టండి దీంట్లో పెట్టండి మీకు వస్తాయి, నా వెనకాల పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వీళ్ళున్నారు, సింగర్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళున్నారు అని చెప్పే వరకు మీరు వెళ్ళి తల అని ఉడుకుంటూ వెళ్ళి డబ్బులు పెట్టారు. ఓకే, అసలు వాడు మీకు అందులో రాకపోయినా కూడా నేను లక్షకే ₹10 ఇస్తాను, ₹5 ఇస్తాను అంటే ఎలా నమ్ముతున్నారండి? నాకు అర్థం కాదు. ఇలాంటి స్కామ్లు మీరు మీడియా ముందుకు వచ్చారు కాబట్టి ఇది తెలుస్తుంది. ప్రజలారా, మీడియా ముందుకు రాకుండా ఎన్నో స్కామ్లు జరిగినాయి ఇట్లాంటివి. కొన్ని 100 కోట్లు వేసుకొని పోయి పారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, దుబాయ్కి చెక్కేసిన వాళ్ళు కూడా ఉన్నారు. జరుగుతూనే ఉన్నాయి. మీరు ఎలా నమ్ముతున్నారండి? అసలు లక్షలు అసలు వాడేవారండి మిమ్మల్ని అడగంగానే అసలు ఇలాంటి దిమాక్ లేని కొడుకులు వచ్చి చెప్పారనుకోండి, మీరు ఎలా నమ్ముతున్నారు? నాకు అర్థం కాదు. వాడు వచ్చి మిమ్మల్ని కోటేశ్వరం చేస్తా అంటే ఈ రోజులలో సొంత అన్నదమ్ములు కూడా మీకు సపోర్ట్ చేయడానికి వస్తలేరు. అలాంటి వాడు వచ్చి మిమ్మల్ని కోటేశ్వరం చేస్తా అనే వరకు మీరు వెళ్ళి డబ్బులు పెట్టేస్తున్నారు. మీరు పెళ్లికని, పిల్లల కోసమని, చదువులకని, దానికని దీనికని పొలాలు బంగారం అన్ని అమ్మేసి దాంట్లో పెడుతున్నారు. ఏంది మీకు అసలు ఏమైతుంది? నీకు ప్రజలారా, మీరు ఎందుకు ఇలాంటి దాంట్లో వెళ్ళి ఎందుకు ఉన్న దాంట్లో తిని హ్యాపీగా కడుపు నిండా అన్నం తింటున్నామా లేదని అనేది సరిపోదా మీకు? లేనిపోయి తలపోట్లు తెచ్చుకొని నెత్తి మీద వాడేసుకుంటున్నారు ఎందుకు? దయచేసి ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. ఇలాంటి దొంగనా కొడుకులని మాత్రం నమ్మకండి. ఇలాంటి దొంగన కొడుకులను మాత్రం నమ్మకండి. మీరు ఇలాంటి వెళ్ళి లక్షకు ₹10 ఇస్తాము, ₹20 ఇస్తామని నమ్మి వెళ్ళారనుకోండి, మీకు మీ చేతిలో బూడిద డమ్మచక అయిపోతారు మీరు. దయచేసి ఇలాంటి వాళ్ళను నమ్మకండి. మీకు దండం పెట్టి చెప్తున్నాను. మీకు వచ్చిన 15,000 కానీ 20,000 జీతంతో అయినా చాలు, అదే జీతంలో బతకండి, కడుపు నిండా అన్నం తినండి, కడుపు నిండా పిల్లల్ని కళ్ళారా చూసుకోండి, హ్యాపీగా ఉండండి. ఇలాంటి దానిలో పెట్టి డబ్బులు వస్తాయో రావే అని చెప్పి మీరు మెంటల్ టెన్షన్ పడి మీరు హార్ట్ పేషెంట్ అయిపోయి మీ దానికి ఏమైనా ప్రాబ్లమ్ అయ్యి మీ హెల్త్ ఖరాబ్ అయ్యి మీకేమైనా అయితే మీ ఫ్యామిలీ రోడ్ మీద పడుతుంది. ఒక్కసారి ఆలోచించండి. దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాను. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.